హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. చిన్న వ్లాగు, ఒక 9-8 మినిట్స్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని. 15 డేస్ అయిపోయిందండి వ్లాగ్ అనేది నేను పోస్ట్ చేసి. ఈ 15 డేస్ నుంచి ఏం వ్లాగ్స్ కానీ షార్ట్లు కానీ ఏం చేయట్లేదు అనమాట. ఏం చేయాలంటే కొంచెం హెల్త్ పరంగా అయితే అమ్మకి బాగాలేదు. దాని గురించి అయితే నేను హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. ఇంకంటే తమ్ముడు మేము అప్ అండ్ డౌన్ చేస్తున్నాం అనమాట. 2 డేస్ తను ఉంటే 2 డేస్ నేను ఉంటున్నాను. దాని గురించి అయితే ఇంకా వీడియోస్ ఏమి చేయటం అవ్వలేదు నాకు. అలా అనేసి ఛానల్ వెనకబడిపోయింది చాలా మట్టుకి. ఇంకా ఉండాలి 3 డేస్ అవుతాయని. అయినా ఇంటికి వచ్చాను కదా, ఒక వీడియో అయితే ఓల్డ్ వీడియో ఉంది, అది అప్లోడ్ చేసేద్దాం అనేసి ఇంకా అది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే 15 డేస్ ముందు తీసిన వ్లాగ్ అనమాట. ఆ వ్లాగ్ అయితే ఆ రోజుని నేను పోస్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ అమ్మకైతే ఇంకా ఒంట్లో అయితే బాగాలేదు. దాని గురించి అయితే సర్లే తర్వాత చేయొచ్చు కదా అనేసి నేను ఇంకా పోస్ట్ అయితే ఆ రోజునైతే చేయలేదనమాట. చేయక ఇంక ఈ రోజు అయితే పోస్ట్ అయితే చేస్తాను. ఇంక మార్నింగ్ నుంచి నేను చేసుకునే పని అయితే మీకు అయితే షేర్ చేస్తున్నానండి. బుడీస్కి అయితే బీరకాయ ఫ్రై అయితే పెడతాను అనమాట. వాళ్ళు అయితే స్కూల్కి మార్నింగ్ రెడీ అయిపోతారు కదండి. 8:30కి అయితే స్కూల్ వ్యాన్ అయితే మన వీధి ముందుకు అయితే వచ్చేస్తుంది. ఇంకా అలా అయితే వాళ్ళని వ్యాన్ అయితే ఎక్కించేసాం. తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చేసుకుంటాం. ఫస్ట్ అయితే వాళ్ళకి ఏదో చిన్న కూర అయితే వండేస్తే అంటే వాళ్ళు తిని అనమాట. ఒకరోజు పులిహోర, ఒకరోజు ఫ్రైడ్ రైస్, ఒకరోజు ఇలా బీరకాయ అలాంటిది, ఒకరోజు క్యారెట్, ఒకరోజు బంగాళదుంప. అలా అయితే చిన్న కూరలు అయితే వండాలి. పెద్ద కూరలు అయితే తినలేరు అనమాట. తినక ఇంకా ఇలా చిన్న కూరలు అయితే వండి పొద్దున్నే వాళ్ళకి బాక్స్ అయితే పెట్టేసి ఇంకా మధ్యాహ్నం అదే 10 ఆ టైం అయ్యేటప్పుడు మేము కొంచెం పెద్ద కూర అయితే ఏదైనా వండుకోవచ్చు అనేసి ఇలా అయితే రోజు రొటీన్ లైఫ్ స్టైల్ అనమాట. ఇంకా అలా ఉంటుంది. ఇంకా దాని గురించి అయితే ఇంకా బుడీస్కి అయితే బీరకాయ ఫ్రై అయితే చేసాను. బీరకాయ ఫ్రై చేసిన తర్వాత నేను ఒక 3-4 డేస్ ముందు అయితే చిన్న చేపలు అయితే కట్టుపరుగులు ఇచ్చుకున్నానండి. చాలా చిన్న కట్టుపరుగులు అనమాట. అవి వండుదాం కదా అనుకునేసి ఇంకా పొయ్యి మీద అయితే వేద్దాం అనేసి ఇంకా నేను ఈలోగా అయితే బీరకాయ ఫ్రై అయితే చేసేసుకుని ఇంకా అది కూరకి అన్ని ఏర్పాట్లు చేసి కూర పొయ్యి మీద వేసి నేను స్నానానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా అమ్మకి గ్యాస్ పెయిన్ వచ్చేస్తుంది, వాంతులు అయిపోతున్నాయి అని చెప్పారనమాట. అన్నట్టులోనే నేను హడావిడిగా తమ్ముడల్లు ఈ చివరి ఉంటుంది నా ఇల్లు, అది తమ్ముడల్లు మొదట్లో ఉంటుంది, ఆ ఇల్లు ఈ చివరి ఉంటుంది అనమాట. ఇంకా దాని గురించి వెళ్ళేటప్పటికి అమ్మకు వాంతులు అయిపోయి ముచ్చెమట్లు పోసేసి ఇంకా పెయిన్ అయితే చాలా హెవీగా వస్తుంది. అమ్మకి హాస్పిటల్ అంటే చాలా భయం అండి. ఇంకా దాని గురించి అవుతుంది హాస్పిటల్కి రాను అనేసి అనిందనమాట. అంటే అలా హాస్పిటల్కి రానంటే ఎలాగనంటే ఇంకా ఊళ్ళో ఆర్ఎంపీ గారిని తీసుకొచ్చి ఆర్ఎంపీ గారితో ఆ రోజు వైద్యం అయితే చేయించాము. నొప్పి అయితే ఆయన పెయిన్ కిల్లర్ ఇచ్చినప్పుడల్లా కొంచెం నొప్పి తగ్గేది, కానీ మళ్ళీ కాసేపటికి ఎక్కువైపోయేది అనమాట. ఎందుకంటే చాలా సివియర్గా అయితే హార్ట్ అటాక్ అయితే వచ్చింది. ఇంకా దాని గురించి అయితే మాకైతే తెలియలేదు హార్ట్ అటాక్ అనేసి. ఆమె గ్యాస్ పెయిన్ అనింది, మేము కూడా అదే అనుకున్నాము. కాకపోతే ఏం చేస్తాము, మన టైం బాగాలేనప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటివన్నీ తప్పవన్నమాట. ఇంకా డాక్టర్ గారు కూడా చూసి గ్యాస్ పెయిన్కే ట్యాబ్లెట్లు వాడారు, సెలైన్లు పెట్టారు. అయినా సరే వాంతులు తగ్గలేదు. ఏం తిన్నా ట్యాబ్లెట్ వేసుకున్నా కనీసం వాంతి వచ్చేస్తుంది అనమాట. దాని గురించి అయితే సెకండ్ డే అయితే ఇంకా మా అమ్మ ఏం చెప్పినా వినట్లేదు అనేసి అందరూ కూడా తిడుతున్నారమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు అనేసి తమ్ముడిని నన్ను అవద్దని చెప్పేటప్పుడు కదా మాకు కూడా హాస్పిటల్కి అయితే వచ్చిందండి. ఈసీజీ తీసిన తర్వాత ఇది గ్యాస్ పెయిన్ కాదు, హార్ట్కి సంబంధించి కంప్లైంట్ అని చెప్పారు. సరే కదా అనేసి ఇంకా వేరే హాస్పిటల్కి రాసిచ్చారు. రాజమండ్రి బొల్లినేనిలో తీసుకెళ్ళామండి, కిమ్స్ హాస్పిటల్ అనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా అమ్మకైతే మెరుగైన వైద్యం చేయించిన తర్వాత స్టెంట్లుగా అయితే పడతాయని సిఫార్సు చేశారు. కానీ స్టెంట్లు పడటానికి అమ్మకి రక్తనాళాల్లో రక్తం అయితే బాగా ఎక్కువగా గడ్డకట్టేసింది. 3 నాళాల్లో కూడా హెవీగా అయిపోయింది. ఒక్కటే కొంచెం ప్రెషర్ ఇస్తుంది. దాని గురించి అయితే ఇంకా బైపాస్కి వెళ్ళాలమ్మా, అవ్వదు స్టెంట్లు కూడా అన్నారు. ఇంకా సరే కదా అని తప్పక ఇంకా ఆరోగ్యశ్రీ మీదేనండి. నిజంగా దేవుడి దయ అని చెప్పాలి. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి మనలాంటి లేనోళ్ళని చాలామందిని ఎంత పెద్ద వైద్యాలు చేయించుకోలేని వాళ్ళు చేయించుకుని అంత ఇదిలో పెద్ద హాస్పిటల్లో చేరి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేలా చేశారనమాట. నిజంగా ఆయన
నిజంగా దేవుడనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ పెట్టిన మూలని ఈ ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత గవర్నమెంట్ కూడా ఆరోగ్యశ్రీ తీయకుండా అదే కంటిన్యూ చేయటం అంటే నిజంగా చాలా గ్రేటు. నిజంగా పెడతం ఒక ఎత్తు అంటే ఆ ఆరోగ్యశ్రీని ఇంకా కంటిన్యూ చేయటం కూడా అంతే ఎత్తు. నిజంగా గవర్నమెంట్ ఈ విషయంలో చాలా మంచిగా పనిచేస్తుందనే చెప్పాలి. ఆరోగ్యశ్రీ పెట్టిన వల్లనే మా అమ్మగారికి మా తమ్ముడు కలిసి ఆపరేషన్ అయితే చేయించామండి. అమ్మ అయితే బాగానే కోలుకుండింది. ఇంకా 3-4 డేస్ అయితే హాస్పిటల్లో ఉండాలి. నేను ఇప్పటివరకు హాస్పిటల్లోనే ఉండిచ్చాను. ఇంకా కాళ్ళు బాగా వాసిపోయాయి అనమాట. అక్కడ మా గ్రానైట్ రాయి కదా, మన ఇంటికంటే రాయికి దానికి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి చాలా చాలా హెవీగా అయితే కాళ్ళు పెయిన్స్ వచ్చేసాయండి. ఇంటికి వచ్చేసాను. ఒక రోజున తర్వాత వెళ్దామనేసి మళ్ళీ అయితే ఈ రోజు అయితే నేను వెళ్ళాలి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత బయలుదేరుతానండి. మళ్ళీ 2 డేస్ అయితే హాస్పిటల్లో ఉండి అమ్మని తీసుకుని వచ్చేసే టైంకి అయితే ఇంక వచ్చేస్తాము. శనివారం కానీ సోమవారం కానీ డిశ్చార్జ్ ఇస్తారు. ఇంకా ఇలా అయితే ఈ 15 రోజులు బట్టి మా తిప్పలు రొప్పలు పట్టేసాయి అనమాట. ఎనీహౌ ఏమైనా సరే అమ్మ అయితే ఆరోగ్యంగా బయటకు వచ్చింది. అదే చాలు అనుకుంటున్నాం అనమాట. ఇంకా చూడండి బుడీస్ అయితే స్కూల్కి రెడీ అయిపోవటానికి అయితే రెడీ అయిపోయి చక్కగా అయితే యూనిఫామ్ వేసేసుకున్నారు, బ్యాగులు పట్టేసుకున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు హడావిడి చేసి పడేస్తారనమాట. సంజుబాబు అయితే అస్సలు నన్ను వదిలిపెట్టాడండి. చాలా మంచిగా చూస్తాడు నన్ను అయితేనే. నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మకానే ఎక్కువ ప్రిఫరెన్స్ నాకే ఇస్తాడనమాట వీడైతేనే. ఇంక చూడండి బొట్లో గిట్లో చూడండి ఎలా చేరుకున్నాడో. ఇదైతే చక్కగా యూనిఫామ్ వేసుకున్నది కదలదు. అందంగా మనం చెప్పిన మాట వినేసి కూర్చుని ఉంటుంది. కాకపోతే వీడు మాత్రం కొంచెం అల్లరి చేస్తాడు. సాయి అయితే ఇంకా స్నానానికి వెళ్ళిపోయిందండి. స్నానానికి వెళ్ళిందనేసి ఇంక నేనే వ్యాన్ ఎక్కిద్దాం అనుకున్నాను. కానీ అంతట్లోకి వచ్చేసి వ్యాన్ నేను ఎక్కిస్తానులే అమ్మ అని అనింది. బొట్టు చెరుపుకున్నాడని చెప్తుంటే చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడు. ఒరే ఎక్కిరించగలరా, ఎక్కిరింపు ఎవరో పడరో, దెబ్బ కొట్టినా పడతారు అని అంటున్నా సరే వినకుండా ఎక్కిస్తానే ఉన్నాడండి. వీడు అల్లరి అంటే కోత అల్లరి అనమాట. చాలా ఎక్కువ అల్లరి చేసేస్తున్నాడు. చాలా ముదిరిపోయాడు అనమాట సంజుబాబు అయితేని. ఇంకా ఆద్య అయితే చెప్పక్కర్లేదు, బాగానే ఉంటుంది. ఇదండి చేపలు అయితే ఈ చేపలు చిన్న చేపలు తెచ్చుకున్నాను. మామిడికాయ వేసి పులుసు పెడదామని వేసి కోసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట. రెడీగా పెట్టుకుని ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అన్నీ కూడా వేపేసుకుంటున్నాను. కొంచెం దోరగా వేపేసుకున్న తర్వాత మీకు ఆల్మోస్ట్ చాలాసార్లు అయితే కూరని చూపించాను. ఇంక మీకైతే ఈ కూర అనేది నేను చూపించిన వండుతున్నాను అనే ఒక ఇది ఉల్లిపాయ పవర్ అంటే నిజంగా నీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఇది ఏగుతుంటుంటేనే ఇంకా అవే మీకు చూపిస్తాను. మొన్నటిదాకా కళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది కదా, దాని గురించి అయితే నాకు కొంచెం భయం అనిపిస్తుంది. కళ్ళల్లోకి ఏదన్నా అవుతూ ఉంటుంటే. ఇంకా చూడండి పులుసు పోసేసి కూర అయితే రెడీ అయిపోయిందండి. కూర రెడీ అయిపోయింది అనేసి కడుతున్నాను. అంతట్లోకి ఇంకా అమ్మకు బాగాలేదని కబురు వచ్చింది. ఇంకా కూర కట్టేసి వెంటనే ఇంక వెళ్ళిపోయాము. ఈ కూర 3-4 డేస్ అవుతే అలాగే ఉండి పడేయవలసి వచ్చింది, కానీ ఎవరైనా తినలేదు. అలా అయిందనమాట. ఇంకా చూడండి బ్లాగ్ అయితే చాలా రోజుల తర్వాత అయితే చేశానమాట. బ్లాగ్ ఎలాగుందో కామెంట్ అయితే పెట్టండి. బ్లాగ్ నచ్చిందంటే ఒక చిన్న లైక్ అయితే వేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మీకు తెలుసు కదండి. నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ అయితే ఇవ్వట్లేదండి. లైక్ ఇవ్వండి. చూసి వాళ్ళు అందరూ సొంతం వాళ్ళు అయినా సరే లైక్ ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియట్లేదు. బట్టలు వేలు గుర్తు కింద ఉంటుంది, దాని మీద అయితే ఒక నొక్కితే నాకు లైక్ అయితే పడుతుంది. థ్యాంక్స్.